సివిఆర్ ఓం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. గాయత్రి మంత్రం యోగాభ్యాసం ప్రత్యేక కార్యక్రమానికి శుభ స్వాగతం. విశ్వమంతటికి వేదములే ప్రమాణం. ముఖ్యంగా గాయత్రి మంత్రానికి మించినది మరొకటి లేదని చెప్పింది. ఈజ రచన సృష్టిలో వేలాది లోకాలు మహర్షులు ఆ గాయత్రి మతానికైతే జప తపాదులతో యోగ సాధనతో సేవించి తరించారు. మరి ఆ మంత్ర బలంతో అపారమైన శక్తి అంటే యుక్తుల్ని సంపాదించారు. పరమ పావనమై ఆ మంత్రారాజం యోగ సాధన ద్వారా ఎలా అనుసంధానం చేయాలో వివరించేందుకు ఫిజిక్స్ లెక్చరర్ శ్రీ విక్రమ్ దాచపల్లి గారైతే విచ్చేశారు. అలాగే మీ అభిప్రాయాలను మా గాయత్రి మంత్రం యోగాభ్యాసం మెయిల్ ఐడి cvr@cvrinfo.com ద్వారా మాకు తెలియజేయండి. ఇక వారిని స్వాగతిస్తూ ఈ కార్యక్రమాన్ని అయితే మొదలు పెడదాం. ఆలస్యం ఎందుకు. నమస్కారం అండి విక్రమ్ గారు. నమస్తే అండి. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఇటు తినకూడనివి తిన్నా, అబద్ధం ఆడినా, చేయకూడని పనులు చేసినా, చెడు మాటలు మాట్లాడినా, ముఖ్యంగా అంటే దీనికి వచ్చే దోషాలు కావచ్చు, అదేవిధంగా అంటే గాయత్రి మంత్రం వలన పోతుంది అని అంటారు. పోతాయని చెప్పవచ్చా? సో అంటే ఏవైతే మీరు లిస్ట్ అవుట్ చేశారో, అబద్ధం ఆడడం, చెడ్డ పనులు చేయడము, తినడము, ఇవి చేయడం వల్ల కొన్ని దోషాలు ఉన్నాయి. గాయత్రి వల్ల దోషాలు పోతాయా? నాద బిందు ఉపనిషత్తును ఒకటి ఉందండి. మన గాయత్రి పద్ధతి అంతా కూడా నాదముతో మొదలవుతుంది, నాదముతో ఎండ్ అవుతుంది. సో నాద బిందు ఉపనిషత్తు చదివితే దాంట్లో అద్భుతమైన ఒక వాక్యం ఉంటుంది. నాదము కర్మలను దగ్ధం చేస్తుంది అని. అంటే మనకి కర్మ థియరీ ఒకటి ఉంది. ఎస్పెషల్లీ హిందూ సాంప్రదాయంలో చాలా స్ట్రాంగ్గా అందరూ నమ్ముతారు, కాజ్ అండ్ ఎఫెక్ట్. సో నేను ఒక కర్మ ఉంటే దానికి ఒక ఫలితం ఉంటుంది, దానికి ఒక యాక్షన్ ఉంటే దానికి ఒక రియాక్షన్ ఉంటుందని ఒక కర్మ థియరీ. సో ఈరోజు నాకు కొన్ని కష్టాలు వచ్చాయంటే నేను ఎప్పుడో ఏదో చేశాను, సో బ్యాడ్ కర్మ, గుడ్ కర్మ, సంథింగ్ ఇన్ దాట్, ఇలాంటి ఒక థియరీ ఉంది. సో దీని నుంచి ఎలా బయటికి రావాలంటే నాద బిందు ఉపనిషత్తులో నాదము వల్ల కర్మ దగ్ధం అవుతుంది అని ఉంటుంది. నాదం వల్ల కర్మ దగ్ధం అవడం ఏంటి? ఎప్పుడైతే ఈ కర్మ కాజ్ అండ్ ఎఫెక్ట్ని అర్థం చేసుకుంటామో, ఇన్ ద వెరీ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇట్, యు ఆర్ అవుట్ ఆఫ్ ద సైకిల్. ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఒక డిజైర్ ఉన్నప్పుడు డిజైర్ ఈజ్ ఆల్వేస్ ఫాలోడ్ బై ఫియర్. నాకు ఒక డిజైర్ ఉంది, ఇది నేను కావాలి అని కోరుకుంటున్నాను. ఇది కావాలి అని కోరుకుంటున్నప్పుడు సో దానికోసం నేను ఏదో ప్రయత్నం చేస్తున్నాను. అది చేయలేకపోతే అది జరగదేమో అనే భయం అనేది ఇట్ ఈస్ అలాంగ్ విత్ ఇట్. ఈ జ్ఞానం వచ్చినప్పుడు, ఇది నిజంగా క్లియర్గా అర్థమైనప్పుడు ఆ డిజైర్ అనే స్టేట్ నుంచి బయటకు వస్తాడు మనిషి. దెన్ ఫియర్ కూడా ఆటోమేటికలీ పోతుంది. ఫియర్ ఎలా పోవాలని అడిగితే డిజైర్ వదిలేయాలి, ఫియర్ వదిలేయడం కాదు. సో భయం ఎలా పోవాలి అంటే నాకు ఇది కావాలి, ఇది వద్దు అనే భావన నుంచి బయటకు వచ్చినప్పుడు ఆటోమేటికల్లీ భయం అనేది పోతుంది. బికాజ్ భయం ఈజ్ ది సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ డిజైర్. సో అలా ఏవైతే మనం ఈ చెడ్డ పనులు, అబద్ధాలు ఆడడం, వీటన్నిటి వల్ల ఏం జరుగుతుంది? మానసికంగా మనలో మురికి చేరుతుంది. సైకలాజికలీ వీఆర్ ఎఫెక్టెడ్ బై ఇట్. సో ఏదో ఒక సిచ్యువేషన్లో మనం అబద్ధం ఆడాల్సి వచ్చింది. అది మన క్లోజ్, చాలా దగ్గరగా ఉన్న వాళ్ళు అయి ఉండొచ్చు, మన కొలీగ్స్ అయి ఉండొచ్చు, వాట్ ఎవర్. డెఫినెట్లీ దాని రిపర్కషన్స్ ఉంటాయి. ఆ అబద్ధం తాలూకు రిపర్కషన్స్ అనేవి ఉంటాయి. దాన్ని నువ్వు ఎలా తీసుకుంటావు అనే దాని మీద. అంటే ఇప్పుడు ఈరోజు అబద్ధం ఆడాం, దెన్ రిపర్కషన్ వచ్చింది, దానికి మళ్ళీ రియాక్ట్ అయ్యావు, సో ఇట్ గోస్ ఆన్. దాన్నే మనం కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటాం, కర్మ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో మనం తెలియక, సరైన అవగాహన లేక, జీవితం పట్ల, ప్రకృతి పట్ల సరైన అవగాహన లేక, న్యాచురల్గా అంటే మన బిహేవియర్ వల్ల న్యాచురల్గా ఈ మురికి అనేది మన మనస్సులో చేరుతుంది, ఇంప్రెషన్స్ అని. శరీరంలో కూడా తినకూడనివి తినడం వలన అని మీరు ఒక మాట అన్నారు. తినకూడనివి అంటూ ఏముంటాయి? మన శరీర నిర్మాణం బట్టి, మన డిఎన్ఏ బట్టి మనకు కొన్ని పదార్థాలు పడతాయి, కొన్ని పడవు. కొంతమందికి లాక్టోజ్ ఇంటాలరెన్స్ అని ఉంటుంది. వాళ్ళు పాలు తాగితే ఇట్స్ లైక్ పాయిజన్ ఫర్ దెమ్.
అవును. కంప్లీట్ వాళ్ళ సిస్టమ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. అదే లాక్టోస్ ఇంటాలరెన్స్ లేని వాళ్ళు పాలు తాగొచ్చు, వాళ్ళకి ఏం కాదు, ఇట్ డజంట్ రియాక్ట్. సో పాలే, కానీ ఒకళ్ళు తాగొచ్చు ఒకళ్ళు తాగకూడదు. ఎందుకంటే ఇట్స్ హౌ దే ఆర్ మేడ్, అంతే. దానికి ఇంకా రీజనింగ్ మనం ఇవ్వలేము. సో తెలియక పాలు తాగితే లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ దాని తాలూకు బ్యాడ్ ఎఫెక్ట్స్ అనేవి శరీరంలో ఉంటాయి. సో ఇవన్నీ ఎలా పోవాలి మరి అంటే మనం తెలియక ఎన్నో చేసి ఉంటాం. అవును. తెలిసి చేసినవి కొన్ని అయితే తెలియక చేసినవి కొన్ని. అది తప్ప ఒప్ప అనేది పక్కన పెడితే దానివల్ల మానసికంగా మనకు కొంచెం సైకలాజికల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, బాడీలీ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. మరి ఎలా వాటిని మనం ఫ్లష్ అవుట్ చేయడం? గాయత్రి యోగ సాధన ఇంతకు మించిన అద్భుతమైన టూల్ ఇంకొకటి లేదు. సో ఏదైతే మీరు లిస్ట్ అవుట్ చేశారో వాటి వల్ల శరీరానికి మనసుకి కలిగిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, ఆ మురికి ఏదైతే ఉందో దాన్ని పారద్రోలడానికి అద్భుతమైన సాధనం మన గాయత్రి మంత్రం, యోగాభ్యాసం. ఈ సాధన చేస్తే డెఫినెట్లీ వాటన్నిటి నుంచి బయటకు వస్తారు. కర్మలు దగ్ధమయ్యే స్థాయికి ఒక మనిషి ఎదుగుతాడనమాట. అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ అనే సైకిల్ నుండి బయటకు వస్తాడు. అంత మెచ్యూరిటీ డెవలప్ అవుతుంది. దాని నుంచి బయటికి రావడం అంటే అదేదో ఒక శక్తి వచ్చి దాని నుంచి బయటికి రావడం కాదు. ఇట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ అండ్ ఇంటెలిజెన్స్ దట్ ఎ పర్సన్ గెయిన్స్ త్రూ దిస్ సాధన. అలాగే అండి, మనం అదేవిధంగా మరొక ప్రశ్నలో కూడా వెళ్ళిపోదాం. మానసికంగా, వాచికంగా, శారీరకంగా రోజులో ఏ సమయంలో అయినా తెలిసి తెలియక చాలా వరకు అయితే మనము కొన్ని పాపాలు చేస్తూ ఉంటాం. అంటే కొన్ని తెలిసి తెలియక తప్పులు కావచ్చు, ఒప్పులు కావచ్చు చేస్తూ ఉంటాం. ఈ విధంగా ఈ సాధన చేయడం వలన నశిస్తాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే దీని అంటే కొంతమంది ఏంటంటే తెలిసి చేస్తారా మరి తెలియక చేస్తారా కూడా మనకు తెలియదు. అది తప్పు అని కూడా చాలా మందికి తెలుసు, అది ఒప్పు అని కూడా తెలుసు. కానీ ఏంటంటే వారికి తెలియక, మనం అన్నట్లుగా నేను అన్నట్లుగా తెలియకనే జరుగుతూ ఉంటాయి పాపాలు అనేవి. పెద్దలు కూడా చెప్తూ ఉంటారు నీకు తెలియక చేసిన పాపమే అని. దీని ద్వారా ఏమన్నా అంటే ముఖ్యంగా నశిస్తాయి అని అంటారా? దీనిపై మా ప్రేక్షకులు తెలియజేయండి. సో మనం ఇప్పటివరకు మాట్లాడుకుంటున్నది కూడా ఇదే. సో మనోవాక్కాయ ఫల సిద్ధిరస్తు అని మనని దీవిస్తారు పెద్దలు. మనస్సు, వాక్కు, కాయము అంటే శరీరము. సో ఈ గాయత్రి పద్ధతిలో మొదట కాయము, తర్వాత వాక్కు, తర్వాత మనస్సు. ఎందుకంటే మనం శరీరం నుండి ఈ సాధన మొదలు పెడతాం కాబట్టి. మనోవాక్కాయ ఫల సిద్ధిరస్తు, వాటి ఫలితాలు సిద్ధించడం అంటే ఏమిటి అంటే మనం ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మల్టిపుల్ పర్సనాలిటీస్గా మనం ఇవాల్వ్ అయ్యాం. ఒక మనిషిని చూస్తే సింగిల్ పర్సనాలిటీ ఉండదు. మనసులో ఒకటి ఉంటుంది, బయట ఇంకోటి ఉంటుంది, యాక్షన్స్ అంటే మాట్లాడడం ఒకటి ఉంటుంది, యాక్షన్స్ ఇంకోటి ఉంటుంది. మూడింటికి కోఆర్డినేషన్ ఉండదు. ఆ మూడింటికి కోఆర్డినేషన్ లేకపోవడం వల్లనే ఈ కాజ్ అండ్ ఎఫెక్ట్ సైకిల్లో పడతాడు. దాన్నే మీరు పాపాలు అంటున్నారు. ఈ మూడింటికి కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల, మనస్సు, వాక్కు, శరీరానికి కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల డెఫినెట్లీ దాని ఎఫెక్ట్స్ మన శరీరంలో, మనసులో ఉంటాయి. సో శారీరకంగా మనం అనారోగ్యం పాలు అవ్వచ్చు. అంటే తెలియక చేసిన పాపాలు అన్నారు. ఇందాక తీసుకునేదే గుడ్ ఎగ్జాంపుల్, లైక్ లాక్టోస్ ఇంటాలరెన్స్ ఏదైతే అనుకున్నాం. సో నాకు లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉందని తెలియక నేను పాలు తాగడం వల్ల కంప్లీట్లీ నా డైజెస్టివ్ సిస్టమ్ ఖరాబ్ అయిపోతుంది. సో దాని నుండి నేను ఎలా బయటికి రావాలి? నా శరీరాన్ని నేను వినాలి, నా శరీరాన్ని నేను అర్థం చేసుకోవాలి. గాయత్రి సాధనలో ప్రతి గాయత్రి సాధకుడు కూడా తన శరీరాన్ని ఒక పవిత్ర మందిరంగా ట్రీట్ చేస్తాడు. సో తను శరీరానికి సేవ చేయడం మొదలు పెడతాడు. అంటే ఇన్ని రోజులు శరీరం మనకు సేవ చేసింది కదా, మనకున్న కోరికలన్నీ శరీరం ద్వారా మనం తీర్చుకున్నాం కదా. ఈ గాయత్రి సాధనలో మనం శరీరానికి సేవ చేస్తాము, శరీరం సుఖపడేలా మనం చూస్తాము. లైక్ సో శరీరానికి మనం అర్థం చేసుకునే ప్రాసెస్లో ఏది కావాలో అది మాత్రమే మనం తింటాము, ఎంత అవసరమో అంత మాత్రమే మనం తింటాము. వీ డోంట్ ఇండల్జ్ ఇన్ ఎనీథింగ్.
ఏది శరీరానికి పడుతుందో అది మాత్రం మనం తింటాం మనం, బికాస్ శరీరాన్ని అర్థం చేసుకుంటాం కాబట్టి. సో న్యాచురల్లీ ఏదైతే మీరు పాపాలు అన్నారో సో వాటికి పరిహారం ఈ గాయత్రి సాధన డెఫినెట్లీ ఎస్. సో మానసికంగా కూడా మనం అనేకమైన ఇంప్రెషన్స్ అనేవి కలెక్ట్ చేసుకుంటూ ఉంటాం. అంతెందుకండి, మనం ఒక 2 గంటల సేపు ఎవరైనా ఒక కొత్త వ్యక్తి కలిసి వారితో మాట్లాడినప్పుడు ఆ డిస్కషన్లో అతనికి ఉన్న ఒపీనియన్స్ అన్ని కొంత మనం అంటించుకొని బయటకు వస్తాం ఆ 2 అవర్స్లో. అంటే అక్కడ ఉన్న చెత్త కొంచెం మనం కూడా షేర్ చేసుకొని వస్తున్నట్టు. తెలిసి కాదు, ఇట్ ఈస్ ఎ న్యాచురల్ టెండెన్సీ ఆఫ్ ద అది మైండ్ మనకు టు తెలియకుండానే జరిగిపోతుంది. సో దానికోసమే గాయత్రి సాధన ఎందుకు అంటే ఇలాంటివన్నీ. సో ఈరోజు నైట్ వరకు చేసిన నేను కలెక్ట్ చేసిన చెత్త అంతా రేపు మార్నింగ్ సాధనలో క్లియర్ చేసుకుంటాను. మళ్ళీ మార్నింగ్ టు ఈవినింగ్ వరకు నేను కలెక్ట్ చేసిన చెత్త అంతా ఈవినింగ్ సాధనలో నేను క్లియర్ చేసుకుంటాను. అలా ఏ రోజుకి ఆ రోజు నేను క్లియర్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఐ విల్ బి ఫ్రెష్ అండ్ హెల్దీ బాడీ అండ్ హెల్దీ మైండ్. సో మీరన్న పాపాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుండి చక్కగా సింపుల్గా ఈజీగా బయటకు వచ్చేసేయచ్చు ఈ గాయత్రి సాధన. అలాగే అండి, మరొక ప్రశ్నలో కూడా వెళ్ళిపోదాం. ఈ సంధ్యావందనంలో మనం ఇదివరకు కూడా మాట్లాడుకున్నాం, మొదటి ప్రశ్నలో కూడా ఉంది. ముఖ్యంగా ఇటు సంధ్యావందనంలో గాయత్రి ముద్రలో దాగి ఉన్న రహస్యం ఏమిటై ఉంటుంది అంటారు? అదే విధంగా ఆ ముద్రలన్నీ సూర్యునివి అంటారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే జపంలో ముద్రలతో గాయత్రి మంత్రం చేయకపోతే నిష్ఫలమని అంటారు. అదే విధంగా కూడా దీని యొక్క అర్థం ఏమై ఉంటుంది అని అంటారు? అంటే దీన్ని ఎందుకు ఈ విధంగా చెప్పడం జరిగింది అంటారు? సో అసలు సిసలైన గాయత్రి సాధనలో శరీరంలో ఉన్న ఈ మురికి ఏదైతే ఉందో అది క్లీన్ అవుతున్నప్పుడు న్యాచురల్గా శరీరం డిఫరెంట్ పాస్చర్స్ తీసుకోవడము, రకరకాల ముద్రలు వేస్తుంది. సో ఇదిగో ఈ విధంగా ఈ ముద్రలు నీకు వస్తాయి అని ముందుగా చెప్పడమే ఈ సంధ్యావందనం ప్రాసెస్ అంతా కూడా. సంధ్యావందనం అనేది ఒక గైడ్ లైన్స్ లాగండి. ఈ విధంగా నువ్వు గాయత్రి సాధన చేస్తే రేపు పొద్దున నీకు ఇలాంటి ముద్రలు వస్తాయి, శరీరంలో ఈ భాగం నుండి ఇలాంటి ఫలితాలు నీకు వస్తాయి, ఈ భాగంలో శక్తి ప్రయాణించడం వల్ల ఓం పవిత్రోవా అని స్టార్ట్ అవుతుంది. అంటే అప్పటి వరకు నువ్వు అపవిత్రం అంటే ఏంటి? శరీరంలో మనసులో పేరుకుపోయిన ఇంప్రెషన్స్ అన్నీ కూడా పవిత్రంగా మారిపోతాయి, అంటే వాష్ అవుట్ అయిపోయి క్లెన్స్ అవుతాయి అనేది ఒక గైడ్ లైన్స్ అనమాట. ఈ విధంగా గాయత్రి సాధన చేయడం వల్ల ఇలా జరుగుతుంది, ఇలాంటి ముద్రలు వస్తాయి, ఇలాంటి ఆసనాలు వస్తాయి అనేది ఒక మనకు గైడ్ లైన్స్. ఇప్పుడు చెప్పండి నాకు, నేను రోజు ఉదయం లేచి గైడ్ లైన్స్ ఒక చదివి మళ్ళీ ఆ బుక్ పక్కన పెట్టి మళ్ళీ మధ్యాహ్నం అదే బుక్ ఓపెన్ చేసి అదే 10 గైడ్ లైన్స్ చదివి పక్కన పెట్టి మళ్ళీ సాయంత్రం అలా నేను రోజు గైడ్ లైన్స్ మాత్రమే చదువుతూ ఉంటే దానివల్ల ఏమైనా ఫలితం ఉంటుందా? ఉండదు. బికాజ్ యూఆర్ నెవర్ పుట్టింగ్ దట్ ఇన్ టు యాక్షన్. ఇలా చేస్తే ఇలా ఉంటుంది అని మనం గైడ్ చేయడానికి, ఫ్యూచర్లో నువ్వు సాధన చేస్తే ఇలాంటి స్థితుల్లోకి నువ్వు వెళ్తావు అని మనల్ని గైడ్ చేయడానికి మన పెద్దవారు గైడ్ లైన్స్ ఇచ్చారు. అవి యాక్షన్లో పెట్టడం వదిలేసి ఆ గైడ్ లైన్సే చదువుతూ ఉంటే డెఫినెట్లీ దెర్ ఈజ్ నో యూజ్ ఆన్ ఇట్. సో అందుకే దానివల్ల దీని ఆంతర్యం ఏంటి అని మీరు అడిగారు, ఎందుకు అలా అని ఉండొచ్చు అని. ఇది ముద్రలు లేకుండా సరైన పద్ధతిలో సంధ్యావందనం చేయకపోతే నిష్ఫలితము అన్నారు మీరు. నేను కూడా అదే చెప్తున్నాను. శరీరానికి ఎలాంటి ముద్రలు కావాలో శరీరానికి తెలుసు, నీకు తెలియదు. సో నువ్వు వేయకూడదు, లెట్ బాడీ డూ ఇట్ బై ఇట్ సెల్ఫ్. శరీరానికి ఎలాంటి ఆసనాలు మంచివో శరీరానికి తెలుసు, లెట్ ఇట్ డూ ఇట్. మనసుకు ఎలాంటి ఆలోచనలు మంచివో మనసుకు తెలుసు, యూ డోంట్ ఇన్వాల్వ్. సో చేయవలసిన పద్ధతిలో గాయత్రి సాధన చెయ్యి, చేయవలసిన పద్ధతిలో సంధ్యావందనం చెయ్యి, ఫలితం ఉంటుంది. లేదా ఊరికే గైడ్ లైన్స్ చదువుకుంటూ ఒక రిచువలిస్టిక్గా ముద్రలు వేస్తూ, కొన్ని సంధ్యావందనంలో కొన్ని రిచువల్స్ ఉంటాయి, ముద్రలు ఉంటాయి, ఇవి వేస్తూ ఎన్ని సంవత్సరాలు చేసినా కూడా దెర్ ఇస్ నో ప్రోగ్రెస్ ఇన్ ఇట్. అలాగే అండి, మనం మరొక ప్రశ్నలో కూడా వెళ్ళాం. చివరిగా గాయత్రిని ఉపాసిస్తే సూర్యుని ఆరాధించినట్లేనా అని అంటారు.
ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే గాయత్రి దేవికి అధిష్టాన దేవత సూర్యుడని వేదం చెప్పడంలో అంతర్యం ఏమై ఉంటుంది అని అంటారు? ఋగ్వేదంలో మొట్టమొదటి మంత్రం మనం తీసుకున్నట్టయితే అగ్నిమీలే పురోహితం అని ఉంటుంది, యజ్ఞస్య దేవం ఋత్విజం అని ఉంటుంది. తత్ సవిత వరేణ్యం ధియో యోన ప్రచోదయాత్ అని గాయత్రి మంత్రంలో ఉంటుంది. అంటే ఈ గాయత్రి సాధనలో మనం దేనిని ఇన్వోక్ చేస్తున్నాము, ఏ శక్తిని మనం ఇన్వోక్ చేస్తున్నాము అంటే అగ్నిశక్తిని. దాన్నే మనం సూర్యుడు అధిష్టాన దేవత అంటున్నాం గాయత్రికి. ఇది ఒక యజ్ఞం లాంటిది. బాహ్యంగా యజ్ఞం చేసేటప్పుడు ఏం చేస్తాం, నిప్పు రగిలించడానికి కావాల్సిన ఎన్వైర్న్మెంట్ని మనం క్రియేట్ చేస్తాము, నెయ్యి అవి తీసుకొస్తాము. సో యజ్ఞంలో మనం సమర్పించాల్సిన వస్తువులన్నీ తీసుకొస్తాము. దెన్ నిప్పు రగిలించి మంట పెడతాము. అగ్నిలో అన్ని వి లీవ్ సో మెనీ థింగ్స్. సో యజ్ఞం అనేది బాహ్యంగా ఇలా చేస్తున్నాం. అసలైన యజ్ఞం ఎక్కడ జరుగుతుంది అంటే మన శరీరంలో జరుగుతుంది. ఆ యజ్ఞం చేయడమే ఈ గాయత్రి యోగాభ్యాస సాధన చేయడం. సో ఒక సాధకుడు కూర్చొని గాయత్రి సాధన మొదలు పెడుతున్నాడంటే ఒక మహాయజ్ఞం చేస్తున్నట్టు. అవిస్సులు ఉంటాయి యజ్ఞంలో. ఏం సమర్పిస్తున్నాడు? తన మనసులో, తన శరీరంలో అప్పటి వరకు ఉన్న ఇంప్యూరిటీస్, మలినాలు ఏవైతే ఉన్నాయో అవి సమర్పిస్తున్నాడు, వదిలేస్తున్నాడు. ఆ వదిలేయడంలో ఉందని మనం ఇందాక మాట్లాడుకున్నాం. ఆ సమర్పించడంలో ఉంది, ప్రకృతికి సరెండర్ అవడంలో ఉంది అసలు సిసలైన గాయత్రి సాధన అనేది. సో అలాంటి యజ్ఞం నిజంగా చేయగలిగితే ఖచ్చితంగా సత్ఫలితాలు ఉంటాయి. సో యజ్ఞానికి మెయిన్ ఎవరు అంటే అగ్ని. యజ్ఞం మొదలు పెట్టేది, యజ్ఞం మొత్తం చేపించేది ఎవరు అంటే అగ్నిదేవుడు. అగ్నిదేవుడు అంటే ఏంటి? మన శరీరంలో కూడా అగ్ని ఉంది, మూలాధార శక్తి. దాన్ని మనం ఇన్వోక్ చేయాలి. ధియో యోన ప్రచోదయాత్ అంటే వీఆర్ ఇన్వోకింగ్ దట్. ఆ అగ్నిశక్తి రగిలించినప్పుడు అప్పుడు ఆ శక్తి మూలాధారం నుంచి బయలుదేరి పైకి వెళ్ళడం అనేది మొదలు పెడుతూ ఉంటుంది. ఆ పైకి వెళ్ళే ప్రాసెస్లో మనం అసలైన మన ప్రయాణం అనేది మనకు తెలుస్తుంటుంది. అగ్ని భగ మండుతున్నప్పుడు నేను అనే ఒక భావన దాంట్లో కాలి బూడిద అయిపోతున్నప్పుడు ఆ బూడిదని మనం ధరించడం, అది అసలైన విభూతి. అంటే యజ్ఞం చేసి దాంట్లోని విభూతిని తీసుకొని మనం ధరిస్తాం. ఈ సాధనలో సహజంగా ఆ విభూతి స్థాయికి మనం వెళ్తాం అన్నమాట. అంటే బాహ్యంగా ఏదో విభూతి తీసుకొని ఇక్కడ రాసుకోవడం కాదు, బాహ్యంగా ఏదో అగ్ని మనం కాల్చడం కాదు. అగ్నితో మన శరీరంలో ఉన్న అగ్నిశక్తి మన నాడులను శుభ్రపరుస్తూ, ఆ మలినాలని దగ్ధం చేస్తూ శక్తి పైకి ప్రయాణిస్తున్నప్పుడు అప్పుడు ఈ నాద బిందు కళా స్థితులను సాధకుడు అనుభవిస్తూ ఉంటాడు. సో అది సూర్యుడు అధిష్టాన దేవత అంటే గాయత్రికి. సో సూర్యుడిని పూజించడం అంటే ఉదయాన్నే లేచి సూర్యునికి నమస్కరించి సూర్య నమస్కారాలు చేయడం కాదు, ఈ సాధన చేయడము. అప్పుడు మనకు అసలైన సౌరశక్తి అనేది దర్శనం ఇస్తుంది. అంటే ఇంకా రకరకాల అనుభవాలు ఉంటాయి ఈ సాధనలో, అన్నీ కూడా ఇంటర్వ్యూలో చెప్పడం అనేది కష్టం. సో పర్సనల్గా అంటే మనం మెయిల్ ఐడి ఇస్తున్నాము, కొంతమంది ఆసక్తి చూపుతున్నారు. సో ఎవరైనా కూడా ఈ సాధన ఇంకా డీటెయిల్గా తెలుసుకొని సాధన చేయాలనుకుంటే డెఫినెట్లీ నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఇక్కడ మనం ఇచ్చిన మెయిల్ ఐడికి వాళ్ళ వివరాలు పంపిస్తే నేనే వాళ్ళకి కాల్ చేసి మాట్లాడతాను. సో అది అగ్నిశక్తిని మనం ఇన్వోక్ చేయడం అంటే. చాలా సంతోషం అండి. మా సివిఆర్ ప్రేక్షకులకైతే ముఖ్యంగా ఈ గాయత్రి మంత్రం యోగాభ్యాసం గురించి చాలా చక్కగా, చాలా క్లుప్తంగా, చాలా వివరంగా తెలియజేయడం జరిగింది. చాలా సంతోషం అండి. నమస్కారం అండి. నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చిన సివిఆర్ బృందానికి అండ్ ఇది మన ఎపిసోడ్స్ని ఫాలో అవుతున్న ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు. ఈ గాయత్రి మంత్రం గురించి అందరూ తెలుసుకోవాలనే సదుద్దేశంతో ఈ ప్రోగ్రాం చేస్తున్నాము. డెఫినెట్లీ ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కూడా
వారు ఇచ్చిన ఈమెయిల్ ఐడికి మీ వివరాలను తెలియజేయండి. నేను మిమ్మల్ని సంప్రదిస్తాను. ధన్యవాదాలు. చూశారు కదండి, ఇదండి ఇవాల్టి గాయత్రి మంత్రం యోగాభ్యాసం కార్యక్రమం. ముఖ్యంగా మాత విశిష్టత గురించి యోగాభ్యాసం ద్వారా ఎలా సాధన చేయవచ్చో చక్కగా వివరించారు. అలాగే మీ అభిప్రాయాలను మా గాయత్రి మంత్రం యోగాభ్యాసం మెయిల్ ఐడి cvr@cvrinfo.com ద్వారా మాకు తెలియజేయడం అనేది ముఖ్యంగా తెలియజేసినట్లయితే మరొక భాగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి CVR Om. నమస్కారం.